ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలితా సహస్రనామములో రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. శృతి ప్రామాణికముగా మనం లలితా సహస్రనామాన్ని తెలుసుకోవాలి. ప్రాపంచికమైన ఆధ్యాత్మిక పరంగా, దృశ్య ప్రపంచ ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుంటే ఆ యొక్క నామాలకి వాటి అర్థాలు అవన్నీ మారిపోయి నువ్వు చిత్తాభ్రమణం వలన ఒకటి ఊహించుకుంటే ఒకటి జరుగుతుంది. శృతుల ప్రామాణికంగా ఖచ్చితంగా రిజల్ట్స్ 100% వస్తాయి. శృతుల ప్రామాణికంగా తీసుకుంటే ఈ నామాన్ని పరమేశ్వరుడు అయినటువంటి మా ఆత్మస్వరూపుడు, విశ్వ చైతన్యమైన శక్తి అయిన పరమేశ్వరుడు జీవుల కర్మ ఫలితములు అనుభవించే ప్రయత్నముల్లో 3 సృష్టి, స్థితి, లయ, ఈ విధమైన 3 కాలముల్లో 3 రూపముల్లో ఉంటాడు. పురుష రూపంగా ఉన్నప్పుడు శివుడు అంటారు, స్త్రీ రూపంగా ఉన్నప్పుడు పార్వతి అంటారు, మళ్ళా స్థితి పోషించే ప్రయత్నంలో ఉన్నప్పుడేమో విష్ణుమూర్తి అంటారు, లక్ష్మీదేవి అంటారు. వాళ్ళకి మనం లక్ష్మీదేవి అన్నప్పుడు ఆమె కూర్చొని ఉంటుంది. అట్లా ఇవన్నీ ఊహామైనటువంటి రూపములు. మానవుడు తనకి సంబంధించిన కొన్ని భయాందోళనలు అవి ఇవి కోసం వాడు ఏర్పాటు చేసుకున్నవి కొంతమంది ఏర్పాటు చేసింది. వాళ్ళ సహజ రూపములు బీజాక్షరములు, వాళ్ళ సహజ రూపములు. ఇప్పుడు ఈ శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు ఈ బీజాక్షరం శ్రీముగా ఉంటుంది. ఇది లక్ష్మీ అంశ, విష్ణుమూర్తి భార్య. మీకు ఆ అలంకారం కోసం మీకు అర్థం అవ్వాలని చెప్పటమే కానీ శ్రీం అనేది సత్యం, నిత్యం, శృతి ప్రామాణికం. అందుకే ఈ యొక్క నామాన్ని పురుష సూక్తములో ఏం చెప్తారంటే హ్రీ సత్యతే లక్ష్మీ సత్య పత్న్యౌ అంటే ఏంటంటే ఈ లక్ష్మి వచ్చేసి విష్ణుమూర్తికి భారీగా ఉంటుంది. అంటే మనం అక్కడ తీసుకోవాల్సింది విష్ణువు అంటే ఎంతసేపు పాల సముద్రం విష్ణుమూర్తి అలా తీసుకోకూడదు అర్థాలు. ఇక్కడ జగత్తులో వచ్చేసి ఇక్కడ భారతదేశంలో జరుగుతున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక 50 సంవత్సరాల నుంచి మీరు ఊహించుకుంటున్న రూపాలు అవన్నీ జరుగుతున్నాయి, వాటిని మీరు నమ్ముతున్నారు. ఈ రూపాలు కాదు, బీజాక్షరములే వాళ్ళ శరీరాలు. దానిని మీరు శృతుల పరంగా తెలుసుకుంటేనే అర్థమవుతుంది. ఈ లలితా సహస్రనామం వచ్చేసి భాష్యం చాలా వరకు శృతి ప్రామాణికంగానే ఉంటుంది, ఒక 75%. కొన్ని లౌకికంగా కొన్ని రాస్తారు అర్థం అవ్వటం కోసం. ఇక్కడ లక్ష్మీదేవిని ఏమంటారు? విశ్వ చైతన్య శక్తి అయిన పరమాత్మ జీవాత్మల కోసం, కర్మల కోసం, ఆ విధి విధానములకు సంబంధించిన రూపాలలో ఫలితాలు ఇవ్వటం కోసం స్థితి కాలములో విష్ణుమూర్తి అంశగా, విష్ణుమూర్తి భార్య అంటే నీకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు కదా. అలా లక్ష్మీదేవిని తెలియజేశారు. ఈ యొక్క నామాన్ని ఉట్టి శ్రీముగా శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞి శ్రీం అని చెప్పడం కానీ శ్రీం మహారాజ్ఞి శ్రీం అన్నటువంటి రూపముతో ఉపాసిస్తూ దానివల్ల ఎంత ఫలితాలు మంచి సాధకులకి మామూలుగా ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న డబ్బులు, వివాహాలు, సంతానము ఇలాంటివన్నీ కూడా శృతులు ప్రామాణికంగా చెప్పటానికి కరెక్ట్ కాదు. కాబట్టి నేను మీకు మీ ఇష్టపద ప్రాప్తి జరుగుతుందని చెప్పగలుగుతాను. అదేవిధంగా ఈ మంత్రం చేసేటప్పుడు ఏ జీవైనా సరే శృతి ప్రామాణికంగా మానవుడు 3 జన్మల కర్మలో ఫలితాలు తెలుసుకోగలుగుతాడు. ఈ మంత్ర సాధన వలన తెలుసుకొని వాడు దాన్ని అనుగుణంగా మార్చుకోగలుగుతాడు. ఎలా మార్చుకోగలుగుతాడండి ఏంటండి అంటే ఈ మంత్ర సాధన చేయటం వలన వాడికి శరీరంలో ఉన్నటువంటి దేవతా లక్షణములు కొన్ని వాడు చేసే పనులకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఎలా కలుగుతుందండి జ్ఞానం అంటే, సపోజ్ వివాహం చేసుకోవాలనుకో, వాడు ఏం ఆలోచిస్తాడు? వివాహం చేసుకునేవాడు లట వెళ్ళి ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరంగా జాతకం చూపించుకొని ఫలిత జ్యోతిష్కం బట్టి సెట్ చేసుకుంటాడు. అందులో 90% ఫెయిల్యూర్ అవుతాయి. 90% ఎందుకు అవుతాయండి? 90% ఫెయిల్యూర్ అంటే అంతే. దాని గురించి లోతుగా మాట్లాడితే బాధపడతారు. సహజంగా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి?
కనీసం అధమాతి అధము 3 గోత్రాలు అనేవి తెలుసుకోవాలంటుంది. గోత్రాలు కొంతమందికి ఉండవు కదండి అంటే అప్పుడు 3 తరాలు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలండి 3 తరాలు? తెలుసుకోకపోతే ఏమవుతుంది? మేము చేసుకుంటాం కదా, మా ఇష్టం, మా ఇంద్రియాల సుఖం అంటే చేసుకోవచ్చు, తప్పులేదు. అందులో 75% సింహభాగం మీ ఆర్థికమైన సంపాదన మొత్తం మెడికల్కే ఖర్చు అవుతుంది. ఎంతసేపు మెడికల్ పాలసీలు తీసుకోవటం, హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల కోసం క్యూలో ఉండటం, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా అంతా డబ్బులు ఖర్చు అవుతాయి. మీరు హాస్పిటల్ ఎందుకు అవుతాయండి హాస్పిటల్లో అది ఇదంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. పాకిస్తాన్లో బలూచిస్తాన్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో వచ్చేసి కొన్ని కుటుంబాలలో రాత్రిపూట సూర్యుడు వెళ్ళిపోగానే పెరాలసిస్ వస్తుంది వాళ్ళకి. సూర్యుడు పొద్దున రాగానే పెరాలసిస్ తగ్గిపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ మెడికల్ ప్రొఫెసర్లు, డీన్లు లాంటి వాళ్ళు కూడా వచ్చి అనేక మంది అనేక సంవత్సరాల నుంచి మినిమం 2 years అని అనుకుంటున్నా పరీక్షలు చేసిన తర్వాత ఏ విధమైనటువంటిది వాళ్ళు ఖచ్చితత్వంగా ఇది అని డిక్లేర్ చేయలేక చివరికి అందరూ కలిసి ఏం చెప్పారంటే ఇది జన్యు సంబంధించిన ప్రాబ్లం అని. అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ సిస్టర్స్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే అక్క కూతుర్ని చేసుకోవటము లేకపోతే ఇట్లా ఏవో ఉంటాయి జన్యుపరంగా కొన్ని సంబంధాలు. గోత్రం అని ఉందంటే ఇలాంటివి తెలిస్తే కదా. గోత్రం అని మన ఋషులు మనకు అందించిన దానివల్ల ఇది వాళ్ళు తెలుసుకోకుండా చేయటం వల్ల అది జరుగుతుంది. ఇది వాస్తవమైన విషయం అన్నమాట. అసలు అక్కడ ఆ ఏరియాలో అంట చాలా చాలా బయటికి రాని వింత రోగాలు ఉన్నాయి. బయటికి రాని మంచంలోనే వాళ్ళకి తిండి తిప్పలు, ఎవరైనా దారి తెలిసి అంత పెడితే తింటమే కానీ లేకపోతే లేదు, ఆస్తులు మొత్తం నశించిపోయి ఏమీ లేకుండా. అందువల్ల ఏం చెప్తున్నారు, మన వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు ఆలోచించండి, మీరు ఒక్కసారైనా గోత్రం అనేది తెలుసుకోండి. గోత్రాలు మాకు తెలియవండి, మేము అది ఇది ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి గోత్రాలు తెలియవంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి అయినా కనీసం ఒక 3 తరాలైనా వాళ్ళు కరెక్ట్గా ఆరోగ్యాలు ఎట్టున్నాయి ఏంటనే తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటామండి వాళ్ళకి ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో ఏంటో అవి వాళ్ళు చెప్పరు కదా అంటే మరి దానికి చేసేది ఏమి ఉండదు, మీరు తెలుసుకొని చేసుకోవాలి. చేసుకోకపోతే ఇప్పుడు కొన్ని అంటే అలంకారం కోసం మీకు ఇవి చెబుతున్నాను. భారతదేశంలో ఇలా జరగకుండా ఉండాలని ఋషులు ఏర్పాటు చేశారు అనేకమైన విధానాలుగా. ఎంత కట్టడి చేశారంటే వాడిని ఏదో ఒక ఆధ్యాత్మికం పేరు మీద అయినా సరే వాడి ముక్కుకు ఒక తాడేసేసారు, రాంబోతికి వేసినట్టు. వీడు గబక్కని ఏదైనా ఒక లవ్ మ్యారేజ్ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ తాడు వెనక నుంచి లాగుతారు. లాగితే ముక్కు గాలాడక వాడు వెంటనే వాడికి జ్ఞాపకం, వాడికి పిట్యూరికి అనేది పనిచేసి మనం ఇప్పుడు చేసుకుంటున్న దీని తర్వాత ఏంటి ఇట్లా ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు ఉగాండా తీసుకోండి, ఉగాండాలో వచ్చేసి అక్కడ మన టీ కొట్లు ఎట్లా ఉంటాయి, అక్కడ సందుకి కొత్తగా ఈ ఇదేంటి DNA టెస్టులు చేసేవి పెట్టారంట. బీబీసీలో ఇవన్నీ చెప్తున్నారు అన్నమాట. సందుకి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఒక 50% సంతానం కరెక్ట్ కాదని వాళ్ళు గోలవాలు చేస్తున్నారు అక్కడ. అంటే భారతదేశంలో ఎప్పటికీ ఇలాంటివి రాకుండా ఉండటానికి మన ఋషులు చేసిన ఏర్పాటు. ఇవాళ వలసవాద మతాల్లో ఉండొచ్చు, ఏ మతాల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఇంటర్నల్గా ఖచ్చితంగా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ఎక్కువ శాతం మంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రం చేయటం వలన ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. ఏం జ్ఞానం కలుగుతుంది? మన ఇంద్రియాల సుఖము కోసం చేసే ప్రయత్నాలలో సత్యమా అసత్యమా, వాళ్ళ గురించి మనకేం కావాలి, అక్కడ సంకల్పం చెప్పుకుంటావు కదా, మా ఆయురారోగ్య ప్రసాద సిద్ధ్యార్థం మమ ఇట్లా చెప్పుకుంటారు కదా, చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పుకుంటాం అన్నమాట. అందువలన శ్రీ మహారాజ్ఞి, శ్రీం అనేది ఆ దేవత బీజం రూపం. ఆ మహారాజ్ఞి అన్నటువంటిది స్థితికారణికి సంబంధించిన, అంటే మనిషి పోషణ జాగృత అవస్థలో ఉన్న అవస్థలకు సంబంధించి ఇచ్చేది. కాబట్టి మీరు ఈ యొక్క చేతి వివాహం చేసుకుంటున్నారో లేకపోతేనేమో ఇలా కొన్ని ముఖ్యమైన పనులు చేసే వాళ్ళందరూ కూడా మంత్రసాధన చేసేవాళ్ళు సహజంగా మీ గురు పరంపరలో చెప్పిన చేసుకున్నవాడు అప్పుడేం చెప్పుకోవచ్చు. లేదు విడిగా సామాన్యులైనా లలిత సహస్రనామం చదివేవాళ్ళు అయినా సరే శ్రీ మహారాజ్ఞి శ్రీం అని దీన్ని ఒక 108 సార్లు చేసుకుంటే ఆ జ్ఞానం కలుగుతుంది. శృతుల ప్రామాణ్యం. ఏ జ్ఞానం కలుగుతుంది? మీరు చేసేటువంటి పనుల్లో ఉన్నటువంటి జ్ఞానం. దానివల్ల ఏంటంటే మీరు ఉత్తమంగా సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవ్వకుండా. ఆ విధంగా ఉంటుంది. శ్రీ విద్య అంటే
శ్రీ విద్య అంటే నీ శరీరంలో ఉన్న ఈ 33 కోట్ల మంది దేవతలను నువ్వు తెలుసుకోవటమే. అది తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, నువ్వు నీ ఆలోచన ప్రవాహం మొత్తం కంట్రోలింగ్ నీ చేతిలోకి వస్తుంది. ఆలోచించండి. మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఉత్తములుగా తీర్చిదిద్దుకోండి. లేదు లలితాసనాలు వాళ్ళు కూడా ఈ బీజాక్షరాల పరంగా చేసుకోండి, బాగానే ఉంటుంది. స్వస్తి.